హాయ్ అండి, వెల్కమ్ టు ఈస్ఫుడ్డీ ఛానల్. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. ఈరోజు నేను ఈ వీడియోలోని వాము జావ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వాము జావ అనేది మనకి ఎక్కువ వర్షాకాలంలోనూ అలానే చలికాలంలోనూ ఎక్కువ చేసుకుంటారండి. ఎందుకంటే వాము మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది కదా, అందుకని. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 3 teaspoons ఆఫ్ సెసమి ఆయిల్ యాడ్ చేసుకోండి. సో అంటే నువ్వుల నూనె లేకపోతే మామూలు ఆయిల్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎడిబుల్ ఆయిల్. అందులోనే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, 1.5 teaspoon వాము. సో మనకి వామే హైలైట్ కదా, సో అందుకే 1.5 teaspoon అనమాట. సో వాము ఒకసారి వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత అందులో మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 teaspoon పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు చింతపండు రసం యాడ్ చేసుకోండి. అలానే 5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనము 1 గ్లాసు నూకతో చేస్తాం కాబట్టి 1 గ్లాసు చింతపండు రసం అండ్ 5 గ్లాసులు వాటర్ అనమాట. ఇది మెజర్మెంట్ 1:1:5. సో మూతని వారింపుగా పెట్టుకొని అది బాయిల్ అవ్వనివ్వండి. సో మనకి ఇలా బాయిలింగ్ అయిన తర్వాత ఒక్కసారి మూతని తీసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం అందులోని నూకని యాడ్ చేసుకోవాలి. రైస్ రవ్వ, దీన్ని మనం 1 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే ఫాలో అవ్వండి. లెఫ్ట్ హ్యాండ్తో వేయండి, రైట్ హ్యాండ్తో అలా మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు అందులోనే ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా వదిలేయకూడదండి, అలా కలుపుకుంటూ ఉంటేనే కుక్ చేసుకోవాలి. సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునేలాగా కుక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి 2 నిమిషాలకు అలాగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, అంటే ఉప్పు కారం అది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. సో మనకి అది కొద్దిగా చిక్కపడిన తర్వాత టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఉప్పు కారం మనకి ఉప్పు తక్కువ అయితే ఉప్పు యాడ్ చేసుకోండి. అంతే. సో ఇలా చిక్కపడితే మనకి కన్సిస్టెన్సీ వస్తే అయిపోయినట్టే వామ్ జావా. ఇప్పుడు మనం దాన్ని అది కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. నూక అనేది మనకి కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని, కుక్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వేడి వేడి వామ్ జావా మీద పైన మీరు బూందీ కానీ లేదా సేవ్ కానీ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇదైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్. మీరు కూడా తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను.